వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం న్యూస్ పేపర్స్లో చదివే ఒక 5 ఫ్రేజెస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ ఫ్రేజెస్ని మనం న్యూస్ పేపర్లలో చదువుతూ ఉంటాం. అదేవిధంగా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్లో కూడా వీటిని మనం వింటూ ఉంటాం. నెంబర్ 1, అండర్ ఫైర్ ఫర్. అండర్ ఫైర్ ఫర్ అంటే అర్థం ఏంటంటే తీవ్ర విమర్శలకు గురవడాన్ని అండర్ ఫైర్ ఫర్ అంటారు. బాగా అర్థం చేసుకోండి. అండర్ ఫైర్ ఫర్ అంటే అర్థం ఏంటి? తీవ్ర విమర్శలకు గురవడాన్ని ఏమంటాం? అండర్ ఫైర్ ఫర్ అంటాం. మనం తరచుగా చూస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కంట్రావర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. దాని కారణంగా వాళ్ళు తీవ్ర విమర్శలకి గురవుతారు. అంటే ఒక పని చేయడం ద్వారా తీవ్ర విమర్శలకు గురవ్వడాన్ని ఏమంటాం? అండర్ ఫైర్ ఫర్ అంటాం. ఉదాహరణ చూద్దాం. ఆ పొలిటీషియన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దాని కారణంగా అతడు తీవ్ర విమర్శలకు పాలయ్యాడు. ద పొలిటీషియన్ కేమ్ అండర్ ఫైర్ ఫర్ ఎ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు, దాని కారణంగా అతడు తీవ్ర విమర్శలకు పాలయ్యాడు. కంపెనీలో డేటా లీక్ అయింది, దాని కారణంగా ఆ కంపెనీ తీవ్ర విమర్శలకు పాలైంది, గురయింది. ద కంపెనీ ఈజ్ అండర్ ఫైర్ ఫర్ ద డేటా లీక్. తర్వాత అండి ఒక స్మాల్ అనౌన్స్మెంట్. నేను రాసిన 4 పుస్తకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ జీరో టు హీరో, తర్వాత అడ్వాన్స్డ్ ఫ్రేజెస్, థర్డ్ అన్లాక్ క్లాజెస్, అదేవిధంగా 297 ఫ్రేజల్ వర్బ్స్. ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్స్ ద్వారా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పుస్తకాన్ని పర్చేస్ చేయొచ్చండి. పక్కన మీకు నంబర్ కనబడుతుంటుంది, ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు మెసేజ్ పంపించవచ్చు ఇన్ఫర్మేషన్ కోసం. అదేవిధంగా అండి ఎవరైనా సరే ఇంగ్లీష్ను డెవలప్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, మా కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇందులో 1-to-1 సెషన్ కూడా ఉంది, అదేవిధంగా గ్రూప్ సెషన్ కూడా ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వవచ్చు. సెకండ్, ఇన్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ మూవ్. ఇన్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ మూవ్ అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా, ఇంతకుముందు ఎప్పుడు లేని ఒక చర్య అని చెప్పడానికి ఈ ఫ్రేజ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు చూద్దాం. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్ చాలా జాబ్స్ను సృష్టించింది, ఇచ్చింది. ఇన్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ మూవ్. ఇన్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ మూవ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ద గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ మెనీ జాబ్స్. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా కంపెనీ ఏం చేసిందంటే ఎంప్లాయీస్ పిల్లల కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసింది. ఇన్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ మూవ్ ద కంపెనీ హ్యాస్ ఆఫర్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఇట్స్ ఎంప్లాయీస్ చిల్డ్రన్. సో అర్థమైంది అండి. తర్వాత ఆ ల్యాండ్మార్క్ డెసిషన్. అంటే అర్థం ఏంటంటే తరచుగా మనం తెలుగులో వింటూ ఉంటాం, చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పడానికి ఆ ల్యాండ్మార్క్ డెసిషన్ అంట. ఉదాహరణకు చూద్దాం. అందరికి ఈక్వల్ రైట్స్ ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. గ్రాంటింగ్ ఈక్వల్ రైట్స్ టు ఎవ్రీవన్ ఈజ్ అ ల్యాండ్మార్క్ డెసిషన్. గ్రాంటింగ్ ఈక్వల్ రైట్స్ టు ఎవ్రీవన్ ఈజ్ అ ల్యాండ్మార్క్ డెసిషన్. అర్థమైందే అండి. తర్వాత కోర్ట్ ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకునింది. ద కోర్ట్ హ్యాస్ టేకెన్ అ ల్యాండ్మార్క్ డెసిషన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ లాస్. పర్యావరణ చట్టాలపైన గవర్నమెంట్ ఏం చేసిందంటే కోర్టు ఏం చేసిందంటే చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకునింది. తర్వాత స్పార్క్ అవుట్రేజ్ అంటే అర్థం ఏంటంటే తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించడం. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, కొన్ని పాలసీస్ రావడం వల్ల కానీ, లేదా ఎవరైనా ఒక డెసిషన్ వల్ల కానీ ప్రజలు ఏమవుతుందంటే తీవ్ర ఆగ్రహానికి కారణమవుతుంది. ఉదాహరణకు గవర్నమెంట్ యొక్క పాలసీ అనేది ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ద గవర్నమెంట్స్ పాలసీ, స్పార్క్ అనేది వర్బ్ అండి, స్పార్క్డ్ అంటాం పాస్ట్ టెన్స్లో. తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించడం, దానికి కారణం అవ్వడం. ద గవర్నమెంట్స్ పాలసీ స్పార్క్డ్ పబ్లిక్ అవుట్రేజ్ అంటే ఆగ్రహం. ఇక్కడ పబ్లిక్ యొక్క అవుట్రేజ్కి కారణమైంది ఏది? ప్రభుత్వం యొక్క పాలసీ. అదేవిధంగా కంపెనీ డెసిషన్ ఏదైతే ఉందో అది కూడా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది, కారణమైంది. ద కంపెనీస్ డెసిషన్ స్పార్క్డ్ అవుట్రేజ్. తర్వాత ఇంకోటి అండి ముఖ్యమైనది, అమిడ్ గ్రోయింగ్ కన్సర్న్ అంటే అర్థం ఏంటంటే
దేని గురించైనా సరే ఆందోళన చెందుతున్న సమయంలో, ఒక దాని గురించి ఉదాహరణకు ఇన్ఫ్లేషన్ గురించి ఆందోళన జరుగుతూ ఉంది. అలా చెప్పాల్సిన సందర్భంలో, లేదా పబ్లిక్ సెక్యూరిటీకి సంబంధించి ఆందోళన జరుగుతూ ఉంది. ప్రజల్లో ఆందోళన పెరుగుతూ ఉన్నాయి. అంటే ఒక సమస్య గురించి ఆందోళన పెరుగుతున్న సందర్భంలో, సమయంలో అని చెప్పడానికి అమిడ్ గ్రోయింగ్ కన్సర్న్ అంటారు. ఉదాహరణకు చూద్దాం. ఇన్ఫ్లేషన్‌కి సంబంధించిన ఆందోళన పెరుగుతున్న సమయంలో గవర్నమెంట్ ఒక కొత్త ఎకానమిక్ పాలసీని అనౌన్స్ చేసింది. అమిడ్ గ్రోయింగ్ కన్సర్న్ ఓవర్ ఇన్ఫ్లేషన్, ద గవర్నమెంట్ అనౌన్స్డ్ న్యూ ఎకానమిక్ పాలసీ. అంటే ఏదైనా సరే ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి సంబంధించి ఆందోళనలు పెరుగుతున్న సందర్భంలో, సమయంలో అని చెప్పడానికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి చూద్దాం. పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి ఆందోళన పెరుగుతున్న సందర్భంలో పోలీసులు ఏం చేస్తారంటే, ఆ సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏదైతే ఉందో వాటిని పెంచారు. అమిడ్ గ్రోయింగ్ కన్సర్న్ ఓవర్ పబ్లిక్ సేఫ్టీ. అమిడ్ గ్రోయింగ్ కన్సర్న్ ఓవర్ పబ్లిక్ సేఫ్టీ. పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన వాటి గురించి ఆందోళన పెరుగుతున్న సమయంలో పోలీసులు ఏం చేశారు? ద పోలీస్ ఇంక్రీజ్డ్ సెక్యూరిటీ. స్వచ్ఛమైంది అండి. ఇవి 5 ఫ్రేజెస్. వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇవి మీకు ఎక్కువ ఉపయోగపడతాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.